నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ప్రధాని మోదీ విప్లవాత్మక రీతిలో 2016 నవంబర్ 8న రద్దు చేసిన పెద్ద నోట్లలో 99.3% తిరిగి బ్యాంకు ఖాతాల్లో జమైనట్లు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. ప్రభుత్వం 15,41,000 పెద్ద నోట్లను రద్దు చేయగా 15,31,000 కోట్లు తిరిగి బ్యాంకులకు చేరాయి. వీటిలో 3 లక్షల కోట్ల దాకా బ్యాంకుల్లో జమ కావని ప్రభుత్వం భావించింది. నోట్ల రద్దుతో దేశంలో నల్లధనాన్ని వెలికి తీయాలనుకున్న ప్రధాని మోదీ ఆశయం నెరవేరలేదు. దాదాపుగా అంతా తెల్లధనమైపోయింది. మరోవైపు అవినీతి నిర్మూలన, నకిలీ నోట్ల ఏరివేత, డిజిటల్ లావాదేవీల పెంపు వంటి ఇతర అంశాల్లోనూ ఫలితం కనబడలేదు. ఇవి విపక్షాలకు విమర్శనాస్త్రాలుగా మారాయి. అసలు పెద్ద నోట్ల అంశం ఎక్కడ దారి తప్పింది, పెద్ద నోట్ల రద్దు ఎలా తెల్లబోయింది వంటి అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ప్రొఫెసర్ బి ఎర్రన్రాజు గారు, ప్రముఖ ఆర్థికవేత్త, డి పాపారావు గారు, ప్రముఖ ఆర్థికవేత్త, జె వేణుగోపాల్ గారు, జన్మనీ జనరల్ మేనేజర్, ఆర్థిక విశ్లేషకులు. ఎర్రన్రాజు గారు, పెద్ద నోట్ల రద్దు తర్వాత తిరిగి 99.3% నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చినట్లు ఆర్బీఐ నివేదిక పేర్కొంది. ఈ నివేదికను సమగ్రంగా ఎలా విశ్లేషించుకోవాలంటారు? అనుకున్నదేంటి, బ్లాక్ మనీ అంతా కూడా ఇవేడ్ అయిపోతుంది, ఇందులో వెనక్కి వచ్చేస్తుంది అనుకుని చేశారంతా. కానీ జరిగింది ఏంటి, మొత్తం 2 ఏళ్లలో చూసుకుంటే మొత్తం రావడమే కాకుండా ఇంకా పెరిగిందేమో బ్లాక్ మనీ అనే పరిస్థితికి వచ్చింది. 72.2% ఎంతో ఉండేది అప్పుడు, అది కాస్త ఇప్పుడు 80%కి వచ్చింది. అలాగే మీరు గరిష్ట నగదుకి అభివృద్ధి రేటుకి నిష్పత్తి అని ఒకటి ఉంటుంది మనకి. అంటే ఏంటి, ఎంత మనకి గరిష్ట అభివృద్ధి ఉందో చూసుకుని దాంట్లో నగదు ఎంత ఉందో చూసుకుంటే అందులో 12% ఉండేది 2011-12కి, ఇప్పుడు 8% పడిందని నివేదిక తెలుపుతోంది. అయితే ఇది ఒక పాజిటివ్గా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నప్పటికీ దీని వెనకాల ఉండే నెగటివ్స్ అన్నీ చూసుకుంటే మనకి టోటల్ వాల్యూ ఆఫ్ బ్యాంకింగ్ నోట్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం 15.3 లక్షల కోట్లు అన్నారు. ఇప్పుడు ఎన్ని వచ్చాయి, 18.5 లక్షల కోట్లు సర్క్యులేషన్లో ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ నివేదిక పేర్కొంది. అంటే 3 లక్షల నోట్లు పెరిగాయి. అది కూడా ఏంటి, హయ్యర్ డినామినేషన్ కరెన్సీలో నోట్లు మరింత పెరిగాయి. హయ్యర్ డినామినేషన్ కరెన్సీ ఎందుకు పెరిగాయి, మనకి 1,000 రూపాయల నోట్లను తీసి 2,000 రూపాయల నోట్లు పెట్టారు. 500, 100 అలా ఉంచినప్పటికీ మనకి ఈ కరెన్సీ పెరగడం అంటే ఏమిటి, పూర్వం అంతా అనుకునే వాళ్ళం బ్లాక్ మనీ ఎక్కడుంది, బ్లాక్ మనీ అది రియల్ ఎస్టేట్లో ఉంది, గోల్డ్లో ఉంది, స్టాక్స్లో ఉంది, ఇలాగ మనం అభిప్రాయపడ్డాం. ఆ అభిప్రాయాన్ని ఇప్పుడు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏం కనిపించడం లేదు. ఇవాళ మనం రూరల్ ఏరియాస్కి వెళ్తే రూరల్ కన్జంప్షన్ బాగా ఇంక్రీజ్ అయింది, అది ఒక పాజిటివ్ ఆస్పెక్టే. కానీ రూరల్ కన్జంప్షన్ ఏ రకంగా ఇంక్రీజ్ అయింది, ఏ ఏ ఏరియాస్లో ఇంక్రీజ్ అయింది అని చూసుకుంటే వాళ్ళకి ఏమైనా ప్రొడక్షన్ కెపాసిటీస్ ఇంక్రీజ్ అయ్యాయా, లేకపోతే మరి కేవలము కాన్స్పిక్యూస్ కన్జంప్షన్ అంటాం అది ఇంక్రీజ్ అయిందా, ఇలాంటివి మనం బేరీజ్ వేసుకుంటే అక్కడ కూడా వాళ్ళకి అస్వస్థతగా కనిపిస్తోంది, అంతేగా అస్థిరత కూడా కనిపిస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఇప్పట్లో ఏం చేయాలి, ఇప్పుడు ఒక చిన్న సూచన ఇచ్చారు, అందులో 2,000 రూపాయల నోట్ని గ్రాడ్యువల్గా కుదిస్తాము అని ఒకటి. అది మనం ఎప్పుడు చెప్పుకున్నాం, ఆ వేళే చెప్పుకున్నాం, ఈ 2,000 రూపాయల నోట్లను తీసుకురావడమే దీన్ని భ్రష్టు పట్టిస్తుంది అని. మనం అనుకున్నట్టుగానే ఇది జరిగింది. పూర్వం 1,000 రూపాయల నోట్లు వాళ్ళు దాచుకుంటే ఇప్పుడు 2,000 రూపాయల నోట్లు దాచుకుంటున్నారు. ఆ పరిస్థితికి ఇంకా ఎక్కువ దాచుకోవడానికి వీలైంది వీళ్ళకి. అటువంటి పరిస్థితిని మనం అధిగమించాలంటే ఏ రకమైనటువంటి ప్రణాళికను వీళ్ళు వేసుకోవాలి అన్నటువంటిది మనకు ముందరగా ఆలోచించవలసిన విషయం. రెండో విషయం ఒకటి చూసుకుంటే కరెన్సీ నోట్ల యొక్క ముద్రణ యొక్క ఖరీదు కూడా బాగా పెరిగింది. అంటే నోట్ల యొక్క విలువ తగ్గినట్లు లెక్క. ఒక నోటుకి నేను ముద్రించడానికి 3 రూపాయలు అనుకుంటే ఇవాళ 6 రూపాయలు అయింది అనుకోండి, అంటే దాంట్లో అదే తీసేసుకుంటోంది మనకు యువతలకు వచ్చేసరికి. కానీ అసలు ఫారెక్స్ మార్కెట్స్ కానీ కమాడిటీ మార్కెట్స్ కానీ ఏ రకంగా స్పందిస్తున్నాయని తీసుకుంటే అవన్నీ కూడా ఒక విధమైన కుదుపుతో ఉన్నాయి.
దానికి కారణాలు ఇవి ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో చాలా కారణాలు వచ్చాయి. మనకి ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ కూడా వచ్చాయి. పాపారావు గారు, నోట్ల రద్దుతో దేశంలో నల్లధనం నిర్మూలన, అవినీతికి అడ్డుకట్ట, నకిలీ నోట్ల ఏరివేత, డిజిటల్ లావాదేవీల పెంపు వంటి ప్రధాన లక్ష్యాలేవి నెరవేరలేదు. నల్లధనం తెల్లగా ఎలా మారింది, అసలు లక్ష్యం ఎక్కడ దారి తప్పిందంటారు? 4 లక్ష్యాలు: నల్లధనం నిర్మూలన, అవినీతికి అడ్డుకట్టేయటం, డిజిటల్ లావాదేవీలు పెంచడం, దాంతోపాటుగా నకిలీ నోట్లను ఏరివేయటం. ఒక లక్ష్యం కూడా సరిగ్గా నెరవేరినటువంటి దాఖలాలే లేవు. పైగా ప్రతికూల ఫలితాలు వచ్చినాయి. నల్లధన నిర్మూలనకి సంబంధించి తీసుకునేటట్లయితే అసలు యాక్చువల్గా నల్లధనం అంటే ఏంటంటే ధనం అనగానే క్యాషే కాదు. నల్లధనం అనేది ఒట్టి క్యాష్ కాదు. క్యాష్తో పాటుగా అది బంగారం రూపంలో ఉంది, ఫారిన్ అకౌంట్స్ రూపంలో, ఫారిన్ కరెన్సీ రూపంలో, రియల్ ఎస్టేట్ రూపంలో, ఇట్లా రకరకాల షేర్ మార్కెట్లు కొంత, ఇట్లా రకరకాల రూపాల్లో నల్లధనం ఉంది. కాబట్టి ఒక క్యాష్ని రద్దు చేసి, ఏది పెద్ద నోట్లను కొన్నిటిని రద్దు చేసి 15.41 లక్షల కోట్ల రూపాయల మేరకు పెద్ద నోట్లను 500, 1000 రూపాయలు ఆ రోజు రద్దు చేసి దాంతోనే నల్లధనం నిర్మూలించబడుతుందని చెప్పడం అనేది కూడా చాలా అపహాస్యమైనటువంటి విషయం. అది నల్లధనంలో కేవలం చాలా పరిమితమైన భాగం మాత్రమే. ఎందుకంటే ఈ క్యాష్ అనేది మొత్తం కలిపితేనే ఓవరాల్గా మొత్తం అసెట్ సంపదలో కేవలం 10% పైన మాత్రమో లేకపోతే 12% ఆ మేరకే ఉన్నది అది. కాబట్టి అతి స్వల్పమైన భాగం మీద దాడి చేసి దానివల్ల నల్లధన నిర్మూలన చెప్పడం అంటేనే లక్ష్యాల్లోనే చిత్తశుద్ధి లేదు. రెండోది అవినీతి. దీనికి ముందు ఏంటంటే నల్లధనానికి సంబంధించినంతవరకు ఫోర్బ్స్ ఒక మాట అంది, ఫోర్బ్స్ పత్రిక డిమానిటైజేషన్ గురించి. ప్రపంచంలో ఇంతవరకు సాగినటువంటి అతిపెద్ద మనీ లాండరింగ్ స్కీమ్ డిమానిటైజేషన్ ఉంది. అంటే నల్ల డబ్బుని తెల్ల డబ్బుగా మార్చే స్కీమ్గా డిమానిటైజేషన్ని ఫోర్బ్స్ పత్రికే వర్ణించింది. పట్టపగలు జరిగిన దోపిడీ అని చెప్పి ఒక పత్రిక, న్యూయార్క్ టైమ్స్ ఏదో అమెరికన్ పత్రిక ఆ రోజున మాట్లాడింది. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే చాలా ఇది నల్ల డబ్బు తగ్గకపోగా నల్ల డబ్బు అనేది సర్క్యులేషన్లో చలామణిలోకి పెరిగిపోవటం. 18 లక్షల అకౌంట్లు సస్పీషియస్ అకౌంట్లు ఉన్నాయి, ఎక్కువ డబ్బులు పడ్డాయి అనుకున్న దానికంటే దానిలో లిమిట్ కంటే ఇట్లాంటివి చెబుతున్నారు. కానీ ఇది ఏం జరగల చర్యలు. ఓవరాల్గా నల్ల డబ్బు అనేది పెరిగింది, సర్క్యులేషన్లో తెల్ల డబ్బుగా వాషౌట్ అయ్యి బయటకు వచ్చింది మనీ లాండరింగ్ ద్వారా. రెండోది ఏంటంటే అవినీతి విషయం చూసుకునేటట్లయితే అవినీతికి సంబంధించినంతవరకు ఏంటంటే అసలు మామూలుగానే 500,000 నోట్స్ ఉన్నప్పుడు అంతకుముందు సూట్ కేసులో పట్టే డబ్బులు ఎంత అనే చర్చ కూడా నడిచింది ఆ మధ్యకాలంలో. ఏది ఓటుకి నోట్ లాంటిది. అప్పుడు ఏంటంటే ఇది పివి నరసింహారావు గారు ఉండగా జరిగినటువంటి పార్లమెంట్లో ఎమ్మెల్యేని ఎంపీలను కొన్నారనే దాని మీద ఒక సూట్ కేసులో ఎంత డబ్బులు పడతాయనే చర్చ కూడా నడిచింది. ఈరోజు ఏంటంటే 1000 రూపాయలు పోయి దానికంటే పెద్దది 2000 వస్తే అవినీతి ఎలా తగ్గుద్ది, ఏ రకంగా తగ్గుద్ది? అవినీతి తగ్గిన దాఖలాలు అయితే ప్రజల అనుభవాల్లో ఏమీ లేవు. అవినీతి అలాగే ఉంది. పైగా ఏంటంటే పెద్ద వాళ్ళ మీద కూడా ఈరోజు ఇంతకుముందు కూడా స్కాములు ఏమీ లేని మోడీ గారి మీద కూడా రఫేల్ అనేది ఇప్పుడు ఈరోజు గొడవ నడుస్తుంది. కాబట్టి అవినీతి ఏం తగ్గల. నకిలీ కరెన్సీ రద్దు చేయడం. నకిలీ కరెన్సీ అనేది ఒకటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన నోట్లు ఈ 2000, 500 నోట్లు కొత్త నోట్లలో మళ్ళీ ముద్రణ అవ్వడానికి టైం పట్టుద్ది. 1000, 500 అంతకుముందు చాలా కాలం నుంచి ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ నకిలీ నోట్లు వచ్చినాయి. అసలు అదే కాదు, ఈ 2500 వచ్చిన తర్వాత వచ్చిన కొద్ది కాలానికి కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఆ చైనా కరెన్సీ అని చెప్పి చైనా నుంచి నకిలీ బొమ్మ కరెన్సీ లాంటిది 2000 నోట్లు ఇట్లాంటివి కూడా వచ్చినాయి. ఆ తర్వాత దొంగ నోట్లు కూడా దొరికినాయి కొన్ని. అంటే ఓవరాల్గా 2500 కొత్తగా వచ్చిన వాటిల్లో నకిలీ కరెన్సీ పాత స్థాయిని చేరుకోకుండా 100 రూపాయలు 50 రూపాయల్లో పెరిగింది. చిన్న డినామినేషన్ నోట్లలో నకిలీ కరెన్సీ అనేది పెరిగింది. కాబట్టి అక్కడ తగ్గింది, ఇక్కడ బ్యాలెన్స్ అయ్యి మొత్తానికి రిజల్ట్ సేమ్. డిజిటల్ కరెన్సీ. అసలు డిజిటల్ కరెన్సీ లక్ష్యం మన దేశానికి సూటబుల్ అనే ప్రశ్న ఉంది. ఆ లక్ష్యమే సూటబుల్ కాదు. ఎందుకంటే డిజిటల్ కరెన్సీని వాడే స్థాయిలో మన దేశ ప్రజలు చైతన్యం కానీ ఇక్కడ ఉన్నటువంటి కరెన్సీ సర్క్యులేషన్ దాని తాలూకు ఈగాలు లేవు. డిజిటల్ కరెన్సీలో పైగా ఏంటి, దానికి మీరు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తే క్రెడిట్ డెబిట్ కార్డులో లేకపోతే ఇంకో ట్రాన్సాక్షన్ చేస్తే దానికి కమిషన్ కట్టాలి కదా. చాలా సందర్భాల్లో వీసా మాస్టర్ కార్డు కట్టచ్చు, ఇంకో పేటీఎం కట్టచ్చు. వాటి కమిషన్ కట్టాలి. కమిషన్ కట్టే కాడికి జనాలు ఎంత డబ్బులు ఉన్నాయని వాళ్ళ దగ్గర వాళ్ళు చేసే చిన్న లావాదేవీల్లో ప్రతిదానికి 1%, 2% కమిషన్ వదులుకుంటా పోవటానికి పెట్రోల్ బంకులో పోయి పెట్రోల్ కొట్టిస్తేనే ఆ మధ్యకాలంలో పెట్రోల్ రేట్ కంటే రూపాయి అదనంగా పడ్డ పరిస్థితిలో ప్రజలు కొంచెం గగ్గోలు పడ్డ పరిస్థితి. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే డిజిటల్ కరెన్సీ, డిజిటల్ లక్ష్యాలు అనేది భారతదేశంలోనే కాదు, స్వీడన్ ఒక చోట అనుకుంటే కొంతవరకు సక్సెస్. అది ప్రపంచంలో ఎక్కడా ప్రయోగం జరగలేదు. సరిగ్గా ప్రయోగం జరిగినా చాలా చోట్ల ప్రజలు తిరస్కరిస్తున్నారు. స్విట్జర్లాండ్ లాంటి చోట అయితే ప్రజలు డిజిటల్ లావాదేవీల కంటే కూడా కరెన్సీతోనే ఈజీగా ఉంది, మాకు మంచిది, అదే శ్రేయదాయకం అంటున్నారు. పైగా డిజిటల్ లావాదేవీల తాలూకు ప్రాబ్లం ఏంటంటే మనం అనుభవించింది ఆ మధ్యకాలంలో 2016లో డిమానిటైజేషన్ జరగక 2 నెలల ముందు అనుకుంటా చాలా అకౌంట్లు సుమారుగా 30 లక్షల పైగా డెబిట్ కార్డ్ అకౌంట్లు హ్యాక్ అయినాయి.
భారతదేశానికి సంబంధించింది. కాబట్టి హ్యాకింగ్ ప్రాబ్లం ఎప్పుడు ఉంది. డిజిటల్ అకౌంట్ దీనిలోకి వెళ్తే డిజిటల్ కరెన్సీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి. భారతదేశంలో ప్రతి నలుగురిలో ఒకళ్ళు, ముగ్గురులో ఒకళ్ళు డిజిటల్ అకౌంట్స్, డిజిటల్ దీనిలో లావాదేవీల సందర్భంలో కానీ మోసపోతున్నారు, వాళ్ళు నష్టపోతున్నారు, సైబర్ క్రైమ్కి గురవుతున్నారు, ఆర్థికంగా నష్టపోతున్నారు. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే డిజిటల్ కరెన్సీగా దీన్ని చేయటం అనేది ఆ లక్ష్యం కూడా తాత్కాలికంగా అప్పుడు డబ్బుల కరెన్సీ కొరత వచ్చినప్పుడు 2016 కొత్తలో రద్దయిన కొత్తలో నవంబర్ తర్వాత 2 నెలలు 3 నెలల పాటు డిజిటల్ లావాదేవీలు కొంచెం పెరిగినాయి, ఇంకేం చేయాలో తెలియక. కానీ ఓవరాల్గా ఆ తర్వాత కాలంలో డిజిటల్ లావాదేవీలు మళ్ళీ తగ్గిపోయి కరెన్సీ అందుబాటు పెరగడంతో మామూలు లావాదేవీలు పెరిగినాయి. ఇప్పుడు కొంచెం డిజిటల్ లావాదేవీలు అప్పటికంటే ఎక్కువ ఉన్నాయది నిజం. వేణుగోపాల్ గారు, నోట్ల రద్దు వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డా దేశానికి ఏదో పెద్ద మేలు జరుగుతుందని భావించారు. నోట్ల రద్దు లక్ష్యాలు నెరవేరని ప్రస్తుత స్థితిని ఎలా సమీక్షించుకోవాలంటారు? ఏ రిఫార్మ్ అయినా గవర్నమెంట్ తీసుకొచ్చే ఉద్దేశం ఏంటంటే మంచి సదుద్దేశంతో తీసుకొస్తారు. బట్ ఫెయిల్ అవ్వడానికి కారణాలు రకరకాలు. అది గవర్నమెంట్ వైపు నుంచి కావచ్చు, లేదా ఇన్స్టిట్యూషన్స్ వైపు నుంచి కావచ్చు, లేదా పబ్లిక్ వైపు నుంచి కావచ్చు. వైఫల్యానికి అనేక కారణాలు. ఏదేమైనా ఏంటంటే ఓవరాల్గా 3 లక్షల కోట్లు తిరిగి రావు అనుకున్న క్యాష్ ఏదైతే దాని ప్లేస్లో దగ్గర 11,000 కోట్లు సుమారు రాలేదు. సో 3 లక్షల కోట్లు రావు అనుకుంటే 11,000 కోట్లు రాలేదు అంతే. సో అల్టిమేట్గా ఏంటంటే 99.3% క్యాష్ మళ్ళీ డిపాజిట్ అయింది అంటే అది అవ్వటం ప్లస్ ఇప్పుడు ఈరోజు 18,03,000 కోట్లు అంటే సుమారు 37% అదనంగా 2016 నవంబర్తో పోలిస్తే ఇప్పుడు క్యాష్ ఎక్కువగా వాడుకలో ఉంది. బ్యాంక్ నోట్స్ ఎక్కువగా చలామణిలో ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే ఒకవైపు డిమానిటైజేషన్ జరిగినప్పుడు రియల్గా గవర్నమెంట్ ప్రిడిక్ట్ చేసినట్టుగా అంటే ఈ నకిలీ కరెన్సీని ఇచ్చేయడం అనేది, తర్వాత టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని అరెస్ట్ చేయడం అనేది, తర్వాత అకౌంటబిలిటీ అనేది, ఇట్లాంటి కొన్ని ఏవైతే మెయిన్ టాస్క్లు, అవినీతిని నిర్మూలిద్దాం అనేది, ఇట్లాంటి ఏవైతే టాస్క్లు ఉన్నాయో అవన్నిటినీ ఏదైతే మెయిన్ ఉద్దేశంతో ఇచ్చారో అవన్నీ కొంతవరకు అయినా కూడా అనుకున్న విధంగా ఇది సక్సెస్ అవ్వలేదు. కాబట్టి ప్లస్ దీని పరిణామాలు ఏంటంటే ఒక రకంగా చెప్తే పాజిటివ్గా మాట్లాడుకుంటేనేమో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయని చెప్పొచ్చు. తర్వాత ట్యాక్స్ టు జీడిపి అనేది కొంత ఇంప్రూవ్మెంట్ రావడం, 11.3% దాకా వచ్చింది. నెక్స్ట్ ఇయర్ 12.2% దాకా ట్యాక్స్ టు జీడిపి పెరుగుతుందని చెప్పేసి రావడం. తర్వాత మొన్న మార్చ్ 2018కి 2.3 crore అరౌండ్ ట్యాక్స్ ఫైలర్స్ ఉంటే ఇప్పుడు 3.34 crore దాకా ఇయర్ ఉండొచ్చు అని చెప్పి దాని ద్వారా దగ్గర 30,000 కోట్ల ట్యాక్స్ రెవెన్యూ వస్తుందని చెప్పి ఎస్బీఐ లాంటి సంస్థ కూడా ధృవీకరించడం జరిగింది. కరెన్సీ సర్క్యులేషన్ కూడా పెరిగింది. సో దీన్ని ఎలా చూడాలి అంటే ఏంటంటే ఓవరాల్గా ముఖ్యంగా ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ ఇబ్బంది పడ్డ మాట కొంతవరకు వాస్తవం అని చెప్పేసి ఆర్బీఐ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తర్వాత గ్రోత్ కూడా ముందు కుదేలేనప్పటికీ ఇప్పుడు మనం కనుక చూస్తే గ్రోత్ మళ్ళీ రికవర్ అవుతుంది. ఇది దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే ఒకటి డిమానిటైజేషన్ లాంటి రిఫార్మ్ తర్వాత మళ్ళీ జిఎస్టీ లాంటి రిఫార్మ్ తీసుకురావడం, తర్వాత ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కూడా ఐబీసీ రిఫార్మ్ తీసుకురావడం, రెరా తీసుకురావడం, ఇట్లా అంటే లాస్ట్ 4 yearsలో కంటిన్యూస్ రిఫార్మ్స్ చేపట్టడం వల్ల కొన్ని మైనస్లు కొన్ని పాజిటివ్గా అంటే ఏ రిఫార్ము ఏ విధంగా పనిచేసింది అనేది మనం చెప్పలేం. కానీ బట్ ఓవరాల్గా చూస్తే ఏంటంటే మొన్న జనవరి మార్చి క్వార్టర్ కనుక చూస్తే ఈ ఇయర్ జనవరి మార్చి క్వార్టర్ కనుక చూస్తే 7.7% జీడీపీ రావడం జరిగింది. సో లాస్ట్ 2 yearsలో ద ఫాస్టెస్ట్ పేస్ ఆఫ్ ఎకానమీ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు కూడా చూస్తే ఏంటంటే ఓవరాల్గా కండిషన్ అంటే డిమానిటైజేషన్ తర్వాత దెబ్బతిన్నప్పటికీ ఇనిషియల్గా చాలా సెక్టార్స్ ఓవరాల్ ఎకానమీ కొంత కుదేలైనప్పటికీ తిరిగి ప్రతి రిఫార్ము మేజర్ రిఫార్మ్ ఏది తీసుకున్నా ఏ దేశంలో సరే ఏంటంటే కొంత ఎకనామిక్ డిస్టర్బెన్సెస్ వాలిటిలిటీ అనేది ఉంటుంది. సో మనం కూడా చూసాం. బట్ నిజంగా ఇది ఫలవంతమైందా అంటే అది మనం అవలేదని చెప్పొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే అది ఒక్కటే కాకుండా మిగిలిన రిఫార్మ్స్తో కలిపి కనుక చూస్తే ఓవరాల్గా ఎకానమీ మళ్ళీ తిరిగి ఒక వృద్ధి దశకి మొదటి దశలో అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్లో ఉన్నామా అంటే ఉన్నట్టుగా కనపడుతుంది. బట్ కరెంట్ ఎకానమీ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఒకవైపు క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్గా పెరగటం, తర్వాత కరెన్సీ కూడా మళ్ళీ తిరిగి ఎప్పుడు లేనంత పతన దశకి చేరుకోవడం, ఇవాళ 70.8 దాకా రూపీ టచ్ అవ్వటం, ఇవన్నీ చూస్తుంటే కొద్దిగా అంటే ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ ప్లస్ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ కనుక కన్సిడర్ చేస్తే మనం అంటే ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నట్టుగా ఉంది. ఎర్రరాజు గారు, నోట్ల ముద్రణ ఖర్చు భారీగా పెరగటం, మొండి బాకాయలు జటిలమవ్వడంతో ఆర్బీఐ లాభాలు తగ్గిపోయాయి. చాలా ప్రభుత్వ రంగ బ్యాంకులు నికర నష్టాలు ప్రకటించాయి. మొత్తంగా నోట్ల రద్దు ఎలాంటి ప్రభావాన్ని చూపించిందంటారు? బ్యాంకులు ఈ బృహత్ పథకాన్ని చేపట్టే పరిస్థితులు ఆ రోజులో లేవు. వాటిని బ్యాంకుల్ని ప్రిపేర్ కూడా చేయలేదు.
అసలు వాళ్ళు మళ్ళీ వాళ్ళ వ్యవస్థని సర్దుబాటు చేసుకోవడానికే వాళ్ళకి ఒక సంవత్సరం పాటు పట్టింది. అటు ఏటీఎంలని వాళ్ళు పునరుద్ధరించుకోవాల్సి వచ్చింది, వాళ్ళకి విపరీతమైన ఖర్చు పెట్టాల్సి వచ్చింది. తర్వాత చాలా ఖాతాలు నిర్వీర్యం అయిపోయాయి. మళ్ళీ వాళ్ళ డిపాజిట్లు వాళ్ళు వెనక్కి తెచ్చుకోవడానికి ప్రభుత్వం రంగ బ్యాంకుల మీద ప్రజలకి నమ్మకం పూర్తిగా తగ్గిపోయింది. అంచేత మరి డిపాజిట్లు అక్కడికి ఎక్కువ వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపించట్లేదు. తర్వాత పోనీ క్రెడిట్ ఏమైనా పుంజుకుందా అంటే అది కూడా పుంజుకోలేదు. ఎందుకంటే వీళ్ళు ఎన్పిఎల్ బెడదతోటి వీళ్ళందరికీ కూడా ఒక విధమైన బెంగ ఒకటి వచ్చింది. దానికి తోడుగా అఫీషియల్స్ మీద కూడా విగరస్గా యాక్షన్స్ అవి తీసుకోవడం ఒకటి, అందరికీ కూడా ఒక భయానకమైనటువంటి వాతావరణం ఒకటి ఏర్పడింది బ్యాంకుల్లో. ఈ భయానక వాతావరణం నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యాపారం అన్నది తగ్గించేశారు. ఇప్పుడు బ్యాంకుల యొక్క లాభాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే బ్యాంకింగ్ వ్యాపారం నుంచి రాలేదు. వాళ్ళకి ఇన్సూరెన్స్లు అమ్ముకోవడం, మ్యూచువల్ ఫండ్స్ అమ్ముకోవడం, లేకపోతే బ్యాంకింగేతర ప్రోడక్ట్స్ అమ్ముకోవడం, ఈ డిజిటల్ కరెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ అమ్ముకోవడం బిజినెస్, వీటి వల్ల నెట్ బిజినెస్, వీటి వల్ల వచ్చిన ఇన్కమ్స్ తప్పిస్తే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అన్నటువంటిది బాగా పడిపోయింది. దానివల్ల ఏమిటంటే లాభాలు బాగా తగ్గిపోయాయి, నష్టాలు విపరీతంగా వచ్చాయి బ్యాంకులకి. నష్టాలు రావడానికి కారణం అది, ఎప్పుడూ లేనంతగా నష్టాలు రావడానికి కారణం ఏంటంటే బ్యాంకులు బ్యాంకింగ్ని మర్చిపోయారు. ఆ పరిస్థితికి ఇప్పుడు చేరుకున్నారు. క్రెడిట్ కూడా ఏమిటి, గ్రాడ్యువల్గా 5 సంవత్సరాల్లో చూస్తే ఎంఎస్ఎంఈ క్రెడిట్ కూడా ఎక్కువ మేరు ఎన్బిఎఫ్సిస్ ఎక్కువ అందులోకి వచ్చాయి. బ్యాంకులు ఇవ్వకపోతే ఎవరో ఒకళ్ళు ఇవ్వాలి కదా, ఎన్బిఎఫ్సిస్ ముందరకు వచ్చాయి. వాళ్ళు కొంచెం విశాల దృక్పథంతో వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళ రికవరీస్ కూడా బాగానే ఉన్నాయి. అయితే అందరూ తగు జాగ్రత్త తీసుకుని ముందరికి వెళ్లాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే ఫ్రాడ్స్ కూడా ఇంక్రీజ్ అయ్యేటువంటి ఒపీనియన్ కూడా వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. అంటే ఏమిటి, బ్యాంకుల్లో వాళ్ళు నిర్వీర్యం సంగతి ఒక విధానం అయితే, రెండోది ఎటువంటి రకమైనటువంటి వ్యక్తుల్ని వాళ్ళు నియోగిస్తున్నారు బ్యాంకింగ్లో, పూర్వం ఉండేటువంటి డ్యూ డిలిజెన్స్ వాళ్ళు తీసుకుంటున్నారా లేదా, ఏదో పరీక్షలు పాస్ అయిపోయి ఇంటర్వ్యూలు వచ్చేసేసి సెలక్షన్ అయిపోతే అపాయింట్మెంట్స్ ఇచ్చేసి అటువంటి పరిస్థితికి వచ్చిందా, లేదంటే వాళ్ళు తీసుకున్నటువంటి సిబ్బందిని వాళ్ళు తగినటువంటి క్రమశిక్షణలో వాళ్ళు తీసుకుని వాళ్ళకి తగినటువంటి నమ్మకాన్ని క్రియేట్ చేసి సంస్థలతో వాళ్ళు ఐక్యమై పనిచేసేటువంటి పరిస్థితిని వాళ్ళు తీసుకెళ్తున్నారా లేదా అన్నటువంటిది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా ఈరోజు మారింది. చేత బ్యాంకులు ఈరోజు వాళ్ళు దీని నుంచి బయటపడాలి అంటే వాళ్ళకు 2-3 చర్యలు ఖచ్చితంగా చేపట్టాలి. ఒకటేంటంటే బ్యాంకింగ్ని వాళ్ళు పరిరక్షించుకోవాలి. డిపాజిట్లు తీసుకోవడం, క్రెడిట్ ఇవ్వడం అవి ఎక్కువ ముమ్మరంగా జరగాలి. అప్పుడు ప్రజలకు ఏమిటంటే బ్యాంకింగ్ వ్యవస్థకు దగ్గరికి వెళ్దామని వస్తుంది. దానికి సంబంధమైనటువంటి సేవలు వాళ్ళు ఇవ్వచ్చు. సేఫ్ డిపాజిట్ లెక్కర్స్ పూర్వం ఉండేవి, సేఫ్ డిపాజిట్స్ తీసుకునేవాళ్ళు, గోల్డ్ లోన్స్ ఇచ్చేవాళ్ళు, ఇవన్నీ సంబంధిత కార్యక్రమాలు, అవి చెయ్యొచ్చు. సిబ్బందిని పరిరక్షించుకోవాలి. వాళ్ళు సిబ్బందికి క్రమశిక్షణలో తీసుకెళ్లడమే కాకుండా వాళ్ళ మీద ఒకటువంటి పర్యవేక్షణ సరిగ్గా ఉండాలి. బ్యాంకింగ్ వరకు ఈ చర్యలు తీసుకున్న పక్షంలో ముందరికి వెళ్లేటువంటి అవకాశం ఉంది. పాపారావు గారు, నోట్ల రద్దు వల్ల దేశం భారీ మూల్యం చెల్లించింది. ఒక్క ఏడాది జీడీపీకి 2,25,000 కోట్ల నష్టం వచ్చిందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఈ ప్రభావం రాబోయే ఎన్నికలపై ఏ మేరకు ఉండొచ్చు? ఈరోజు ఓవరాల్గా ఏంటంటే క్యాష్ బయట చలామణిలో ఇంకా అంటే 500-1000 రూపాయల నోట్లు తిరిగి రాని కేవలం 10,720 కోట్లు మాత్రమే తిరిగి రాలా. ప్రభుత్వ అంచనా ప్రకారం 3 లక్షల కోట్ల దాకా తిరిగి రావని బ్యాంకుల్లోకి. దానివల్ల ఏంటంటే అదంతా నల్లడబ్బరి, దానివల్ల గవర్నమెంట్కి డివిడెండ్ వస్తుంది, ఫిస్కల్ డెఫిసిట్ తగ్గుద్ది, ఇట్లాంటి ఆలోచనలు చాలా చేశారు. కానీ అది జరగకపోగా ఈ 10,720 కోట్లు మాత్రమే చలామణిలో ఇంకా మిగిలిపోయినాయి బ్యాంకులకు రాకుండా. అయితే ఇప్పుడు కొత్తగా నోట్లు వేశారు కదా, 500, 2,000 కొత్తగా వేశారు రద్దు చేసిన స్థానంలో. ఆ కొత్తగా నోట్లు వేయడానికి అయిన ఖర్చు 12,877 కోట్లు.
అంటే ఓవరాల్గా ఎంత మీకు బ్యాంకుల్లోకి రాకుండా మిగిలిపోయింది, బ్యాంకులకు వచ్చినటువంటి లాభం, రిజర్వ్ బ్యాంక్ వచ్చినటువంటి లాభం 10,720 కోట్లు బయట మిగిలిపోతే అదనంగా నోట్లు ముద్రేయడానికి 12,800. అంటే రిజర్వ్ బ్యాంకుకి ఎక్కువ ఖర్చు అయింది. అదంతా సుమారు 2,157 కోట్ల రూపాయల కరెన్సీ దగ్గర నష్టం రిజర్వ్ బ్యాంక్కి. ఓవరాల్గా గవర్నమెంట్కి వచ్చే డివిడెండ్ కూడా తగ్గిపోయింది. ప్రాసెస్ మొత్తంలో రిజర్వ్ బ్యాంక్ ఇబ్బంది నష్టాలు కానీ ఓవరాల్గా గవర్నమెంట్కి రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చే డివిడెండ్ 35,000 కోట్ల మేరకు తగ్గిపోయింది. ఇది కూడా గవర్నమెంట్కి లాసే, ఫిజికల్ డెఫిసిట్కి అది భర్తీ చేసుకోలేని పరిస్థితి. సరే, ఇట్లాగే చూసుకుంటే ఓవరాల్గా ఏంటంటే ఇన్ఫార్మల్ ఎకానమీ ఇక్కడ తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఎక్స్పోర్ట్స్ తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి ఎక్స్పోర్ట్స్ అంటే చిన్న ఉదాహరణ, జిఎస్టీ కొంత కారణం, దాని ప్రధానమైంది. జిఎస్టీ వల్ల ఏమైంది, విదేశాలకు పోయే వాటికి రిఫండ్ రావాలి కదా, ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, అది రావట్ల తొందరగా. దాంతో ఎక్స్పోర్ట్స్కి ఇన్సెంటివ్ అయ్యేది, ఎక్స్పోర్ట్స్ తగ్గించారు చాలామంది. దాంతో ఎక్స్పోర్ట్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ దెబ్బతింటుంది కొంత, అదొక కారణం. రెండోది ఇంపోర్ట్స్ పెరిగినాయి. ఇంపోర్ట్స్ ఎందుకు పెరిగినాయి అంటే ఇన్ఫార్మల్ రంగం దెబ్బతింటం వల్ల డిమానిటైజేషన్లో అక్కడ జరిగే ఉత్పత్తి తాలూకు అవసరాలు సమాజంలో మిగిలిపోయి సప్లై లేక చైనా నుంచి దిగుమతులు పెరిగినాయి చౌక వస్తువులది. అంటే మనం ఏదైతే వద్దనుకుంటున్నామో అదే జరిగింది. అట్లాగే ఫిజికల్ అసెట్స్కి దెబ్బ తగిలి షేర్ మార్కెట్ పెరిగింది, ఫైనాన్షియల్ అసెట్. ఇట్లా ఓవరాల్గా ఏంటంటే ప్రజలకి 2 సంవత్సరాల కాలంలో జీడిపి తగ్గడం తాలూకు ఎఫెక్ట్స్తో పాటు ఇన్ఫార్మల్ ఎకానమీ తగ్గడం తాలూకు ఉపాధి రాహిత్యం కానివ్వండి, రకరకాలైనటువంటి ఒడిదుడుకులు, షాక్లు దాని తాలూకు ఈ రోజుకి రివర్బరేట్ అవుతున్నాయి ఎకానమీలో. దాని తాలూకు ఇంకా ప్రకంపనలు నడుస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కలగలిసి రేపు పొద్దున ఎన్నికల్లో డిమానిటైజేషన్ అనేది చాలా పెద్ద ఇష్యూ కాబోతుంది. వేణుగోపాల్ గారు, పెద్ద నోట్ల రద్దు వల్ల ఆశించిన లక్ష్యం నెరవేరకపోగా దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవటానికి ఎలాంటి చర్యలు అవసరం అంటారు? ముఖ్యంగా డ్యామేజ్ ఎక్కడ జరిగిందో అక్కడే మనం ఏమంటారంటే సొల్యూషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది డెఫినెట్గా. ముఖ్యంగా ఏంటంటే ఎకానమీకి గ్రోత్ ఇంజిన్స్గా 4 చెప్పుకుంటాం. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, ప్రైవేట్ కన్జంప్షన్, తర్వాత గవర్నమెంట్ స్పెండింగ్, 4వది ఎక్స్పోర్ట్స్. ఈ 4 ఇంజిన్స్లో గవర్నమెంట్ స్పెండింగ్ బాగుంది లాస్ట్ 4.5 yearsలో, దాంట్లో ఎలాంటి డోకా లేదు. తర్వాత ప్రైవేట్ కన్జంప్షన్ అంటే వినిమయ శక్తి కూడా రీజనబుల్గా ఉంది, బాగుంది ఇండియన్ కన్జంప్షన్ స్టోరీ. ఈ 2 బాగున్నాయి. బట్ లాగింగ్ థింగ్స్ ఏంటంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, తర్వాత ఎక్స్పోర్ట్స్. ఈ ఎక్స్పోర్ట్స్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఇంపోర్ట్స్ని ఓవర్కమ్ చేసి, అంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉంటాయో ఆ దేశం బాగుంటుంది. బట్ ఇక్కడ ఇండియాలో ఏంటంటే క్రూడు, తర్వాత ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, రకరకాల కెమికల్స్, లేకపోతే ఇంకా వేరే ఐటమ్స్, ఇట్లా ఏంటంటే ఎక్కువగా మనం ఐటీ, ఫార్మా ఇట్లాంటి ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పటికీ ఎక్కువ ఐటమ్స్ మనం ముఖ్యంగా గోల్డ్ ఇట్లా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దానికి ఎక్కువ మనం బిల్ పే చేసే పరిస్థితి ఉంది. దట్టు ఏంటంటే డాలర్స్లో మెయిన్గా అన్నీ కూడా డాలర్ డినామినేటెడ్ ఉంటాయి కాబట్టి కొంత స్ట్రగుల్ అనేది మనం ఫేస్ చేస్తున్నాం, ముఖ్యంగా ట్రేడ్ డెఫిసిట్ అనేది ఉండటం వల్ల. సో ఎక్స్పోర్ట్స్ ఇంప్రూవ్ అయితే తప్ప, అంటే ముఖ్యంగా ఏంటంటే మన దగ్గర దేశీయంగా మనం చాలా ఏరియాస్లో మనం చాలా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని దేశీయంగా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్, అంటే ముఖ్యంగా మనం కన్జ్యూమ్ ఏవైతే చేసుకుంటున్నాం, డిఫెన్స్తో మొదలు పెడితే రకరకాల ఐటమ్స్, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ మనమే స్వశక్తితో మనం తయారు చేసుకునే పరిస్థితి కనుక బిల్డ్ అయితే అది ఒకటి ఎక్స్పోర్ట్స్ని, అంటే ఇంపోర్ట్స్ని తగ్గిస్తుంది, ఎక్స్పోర్ట్స్ని కూడా పెంచుతుంది. అది ఫస్ట్ చేయాల్సిన పని. రెండోది ఏంటంటే ఇక్కడ ప్రైవేటు ఇన్వెస్ట్మెంట్ చాలా కొరబడింది ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో. దీనికి ఏంటంటే ముఖ్యంగా ఎవరైతే ఆల్రెడీ రకరకాల ప్రాజెక్ట్స్లో ఉన్నారో వాళ్ళు స్ట్రక్అప్ అయిపోయి ఉంటాం. తర్వాత స్ట్రక్అప్ అవడానికి రకరకాల కారణాలు, మేబీ ల్యాండ్ క్లియరెన్సెస్ లేకపోవడం కావచ్చు, లేకపోతే డెడ్ బర్డెన్ కావచ్చు, ఇట్లాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ సెక్టార్లో ముఖ్యంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో వీళ్ళని ఏంటంటే ఎలా ఆదుకోవాలి, ఎలా బాటిల్ నెక్ ఇష్యూస్ని ఎలా సాల్వ్ చేయాలి, వాళ్ళకి తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్కో లేకపోతే ఆ లోను రీపే చేయడానికి టైం ఫ్రేమ్ని ఎక్స్టెండ్ చేయడం, ఇట్లాంటి ఎలా చేస్తే ఉన్నవాళ్ళు బతుకుతారు, ఉన్నవాళ్ళు ఒక ఒడ్డుకు చేరుతారు, అలాగే కొత్త వాళ్ళు వస్తారనే ఆ యాంగిల్లో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే సర్వీస్ సెక్టర్ బాగా గ్రో అవుతున్నప్పటికీ ఇండస్ట్రీ అండ్ అగ్రి అనేది ఇంకా మన దేశంలో ఇబ్బందికరంగానే ఉంది. సో ఆ 2 మెయిన్, అంటే జీడిపిలో 3 పిల్లర్స్లో ఆ రెండింటిని జాగ్రత్తగా కనుక మనం ఇండస్ట్రీని ఇంప్రూవ్ చేయటం, అలాగే మాన్సూన్ కూడా లాస్ట్ ఇయర్స్ నుంచి పాజిటివ్గా ఉంది కాబట్టి కొంత బాగుంది. సో అగ్రి అండ్ అలైడ్ సెక్టర్స్ని కూడా మనం హ్యాండిల్ చేయటం, ఇట్లా తద్వారా ఏంటంటే ఓవరాల్గా 4 ఇంజిన్స్ని మనం తిప్పగలిగి, అంటే గ్రోత్ పత్రం తీసుకురాగలిగితే అప్పుడు నిజమైన వృద్ధి అనేది సాధ్యమవుతుంది, ఎంప్లాయ్మెంట్ కూడా బాగుంటుంది. 2 ఏళ్ల కిందట మోదీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో యావత్ దేశం, ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. అయితే
నోట్ల రద్దు వల్ల దేశానికి ఏదో పెద్ద మేలు జరగబోతుందన్న భావనతో కష్టాలు భరించారు. ఫలితం దక్కకపోగా నల్లధనం ఎప్పటిలాగే కలవరపెడుతుందన్న విమర్శ వినిపిస్తోంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.